హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ గోంగూర, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ కేజీ చికెన్, 2 స్పూన్స్ ఆయిల్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కరివేపాకు, చిల్లీస్, కసూరి మేతి, 1 కప్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 కప్ టమాటోస్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గోంగూరను యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు సపరేట్ బౌల్లో తీసుకుందాం. మరొక బౌల్లో ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. అలానే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును, పుదీనాను యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపును యాడ్ చేసుకుందాం. అలానే ఫ్రెష్గా కడిగిన చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకోసం ఒక టిప్. మీ హెయిర్ లాంగ్ అండ్ థిక్గా ఉండాలా? అయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. అలోవెరా, నీమ్ మిక్స్ చేసి అందులో కొంచెం కోకోనట్ ఆయిల్, షాంపూని యాడ్ చేసి హెయిర్కి అప్లై చేసి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చేస్తే హెయిర్ థిక్ అండ్ లాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన గోంగూరని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు టమాటోను యాడ్ చేసుకుందాం. సాల్ట్, కారం, కసూరి మేతి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ చేసిన గోంగూరని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర యాడ్ చేసి మొత్తం కలుపుకొని ప్లేట్పై వాటర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. అలానే గంజు కూడా అడగంటదు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయడమే. మన ఎంతో టేస్టీ గోంగూర చికెన్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.